క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. ఈరోజు పండుగ శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఆ పండుగ ఉండి కూడా తన కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి తన ప్రజలతో ఉండాల్సినప్పుడు మనమే తన మనుషులుగా భావించి ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ, హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారికి మన క్రెడాయి హైదరాబాద్ మెంబర్స్ తరఫున, రాష్ట్ర వ్యాప్త నిర్మాణ రంగ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ గొప్ప కార్యక్రమం చేసినా కూడా దానికి ముందుగా ఒక నాయకత్వం ఉండాలా. అటువంటి దాంట్లో వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఈవెంట్ చేసినప్పుడు ఒక గొప్ప మనిషి, గొప్ప సంకల్పం ఉండేవాళ్ళు, వాళ్ళ చేతుల మీదుగా జరగాలనేదే కోరిక. ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని, తర్వాత శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని పిలవాలనుకున్నాము. అనివార్య కారణాల వల్ల మన ముఖ్యమంత్రి గారు రాలేకపోయి ఉన్నారు. బట్ స్టిల్ మనం ఎప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే భూమిని నమ్ముకుంటారు. మన భూములను డీల్ చేసే రెవెన్యూ శాఖ మంత్రి గారు మన ముందున్నారు. సో హీఈస్ ద పర్సన్ హూ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ అస్, టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ద లాంగ్ రన్. వచ్చే 5 సంవత్సరాలలో నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వైపు నుంచి కానీ, తర్వాత ఏ ఇతరత్ర మనం అనుకుంటున్నాం ఇప్పటివరకు ల్యాండ్ రిలేటెడ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ వేర్ దేర్ అని అనుకున్నాం. కొంత టైం టు టైం ఇట్ హ్యాపెన్స్ అండ్ ఇట్ విల్ బి రిజాల్వ్. ముందు కూడా తను కూడా నిర్మాణ కాంట్రాక్టర్గా ఉన్నారు. దాంతోపాటుగా నిర్మాణ రంగంలో కూడా తనకు అనుభవం ఉన్నది కాబట్టి మన బాధలు అర్థం చేసుకొని ఇంకా ముందు చాలా మనకి చాలా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మన క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఎప్పుడు కూడా తెలిసిందే. దిస్ ద 13th ఎడిషన్ ఆఫ్ క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో. గర్వంగా మనం చెప్పుకునేది ఏంటి అని అంటే, హైదరాబాద్ ప్రాపర్టీ షో మనం టైం టు టైం ఏం చేసినా కూడా ఎందుకు చేస్తామని అంటే, మన బిల్డర్లది ఒక ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో యూనిట్స్ ఉన్నాయి, అమ్ముకున్నామనేది ఎప్పుడు మన ఆలోచన కాదు. ఎప్పుడు కూడా ఒకటి మనకు ఉండేది ఏంటంటే, దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ క్రియేట్ ఒక పెద్ద ప్లాట్ఫామ్గా గవర్నమెంట్ వైపు నుంచి ఒక సంకల్పంతో ఉంటుందన్నమాట. మనం ఏం చేసినా కూడా అందరికీ కూడా గవర్నమెంట్ విల్ టేక్ ఎ బెటర్ ఇనిషియేటివ్స్ ఎట్ దిస్ టైం. చాలా వరకు ఎలా ఉంటుంది అని అంటే, ఈ యొక్క ప్రాపర్టీ షో నుంచి, ఒక ఇనిషియేటివ్ నుంచి మన గవర్నమెంట్ వైపు నుంచి లీడర్షిప్ వచ్చి అనౌన్స్ చేసినప్పుడు వచ్చే సంవత్సరం వరకు కూడా మనకు కావలసినంత వరకు ఒక ఎనర్జీ అనేది ఇస్తుంటారు. ఇప్పుడు మనకి కొత్త గవర్నమెంట్ వచ్చింది, అందరు అనుకుంటున్నారు దెర్ ఇస్ లైక్ కొన్ని డీటెయిల్గా పోతాను సార్, కొంచెం టైం కూడా తీసుకుంటాను. వై industry needs the support and what the way we will take it forward and what the support needed from the government and all that. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది చెప్పుకున్నారు, హైదరాబాద్ నిర్మాణ రంగం ఎదిగింది, దాంతోపాటుగా హైదరాబాద్ విశ్వవ్యాప్తంగా ఒక గ్లోబల్ సిటీ అనే దాని మీదుగా ఉన్నప్పుడు టైం టు టైం ఒక గడిచిన 20 సంవత్సరాలుగా డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ లోపల డిఫరెంట్ గవర్నమెంట్స్ వచ్చినా కూడా టైం టు టైం ద కాంట్రిబ్యూషన్ హ్యాస్ బీన్ మేడ్. ఇక్కడ పర్టికులర్గా గడిచిన 3 నెలల్లో నిర్మాణ రంగానికి ఏ రకంగా కొత్త ఊపు వచ్చిందని చెప్పాలన్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలా. మొదటిది, రావడంతో ఒక మెట్రో కనెక్టివిటీ లోపల ఏ రకంగా అనుసంధానం చేస్తే ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఇక నీడ్ బేస్డ్ అనమాట. మనం ఇచ్చే ఒక ఆలోచనతోటి ఏ ఏరియాని కనెక్ట్ చేసుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బాగుంటాయి అనే దాని మీద చూసినప్పుడు మెట్రో దట్ ఇస్ ద బెస్ట్ ఇనిషియేటివ్ వీ కెన్ టెల్. గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఆలోచన చేసినప్పుడు వీ వెల్కమ్ సార్. అది అందరు అనుకుంటారు ఒకటి లేదు అనేసరికి ఇంకొకటి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నది మంచిది ఇండస్ట్రీకి అన్నప్పుడు వీ వెల్కమ్ దట్. దాంతోపాటుగా వచ్చినప్పుడు మూసీ ప్రక్షాళన ఎప్పుడు కూడా ఒక సుందరీకరణ అనేది ఒక ప్లేస్కి ఒక విభిన్నమైన గుర్తింపు ఇస్తుంది. మనకు కూడా చూస్తుంటాం, హైదరాబాద్లో ఇంటర్వ్యూ అయిన రావడంతో ఒక డిఫరెంట్గా కనబడుతుంది అనమాట. హైదరాబాద్ స్కై లైన్ మారింది, దాంతోపాటు మనకి ల్యాండ్స్కేప్ కూడా చాలా మారుతూ వచ్చింది. దాంతోపాటు ఒక యాడెడ్గా కూడా మూసి ప్రక్షాళన చేసిన తర్వాత దాంతో కూడా మనకి ల్యాండ్ అవైలబిలిటీ పెరిగి డిఫరెంట్ సిటీ వీ కెన్ మేక్ ఇట్.
ఇప్పుడు ఓల్డ్ సిటీ దగ్గర కూడా వచ్చినప్పుడు కూడా వీ కెన్ టూరిజం డెవలప్ చేసుకుంటా కూడా దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. దాంతోపాటుగా ఇంకో మెట్టు ఇవన్నీ వై బికాజ్ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే పత్రికాముఖంగా మీ అందరికీ కూడా మీడియా ఎప్పుడు కూడా చెప్పాలి సార్, మేము మీడియాను కూడా చాలా వరకు వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ థ్యాంక్ దెమ్. గడిచిన 5-6 సంవత్సరాల నుంచి నిర్మాణ రంగం ముందుకు పోవాలనంటే ముఖ్య కారణం మీడియా. వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉండి ఏదైనా ఒక మంచిని మన హైదరాబాద్ ఎదగాలని, మన రాష్ట్రం ఎదగాలని వాళ్ళు ఎప్పుడు కూడా మనసారా కోరుకున్నారు. ఎప్పుడు కూడా ఒక చెడు రాసినంతలో గొప్పగా ఏముండదు. ఒక మంచి రాసినప్పుడు మన చెడుని కూడా మంచి చేసినప్పుడే మన గొప్పతనం అనుకోవాలా. దానికి తగ్గట్టుగా నాయకత్వాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇది బాగాలేదు అనేది కాదు, ఇది మంచి ఎలా చేయగలుగుతాం, ఏ మంచి చేస్తే మన రాష్ట్ర ప్రజలకి బాగుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా ఉండే మీ పత్రిక ప్రతినిధులందరికీ మా నిర్మాణ రంగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే ఇక్కడ ఏముంది, తర్వాత మూసి తర్వాత వచ్చేసి వన్ మోర్ గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ వాట్ వీ క్యాన్ సీ. మొన్న అనౌన్స్మెంట్ చేస్తున్నారు మెర్జింగ్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్. ఇది కూడా ఒకటి గొప్ప ఆలోచన. విజన్ 2050 అనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్నప్పుడు ఈరోజు ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలలో నేనేం చేస్తా అనేది కాదు, రాబోయే తరాలకి మా గవర్నమెంట్ ఏం చేయబోతుంది అనేది ఒక దిశ చూపెట్టే ఆలోచన ఇది. సో ఆ రకంగా చేసినప్పుడు ఎలా చేస్తున్నారు అని అంటే ఆ 2050 విజన్లో భాగంగా ఒక 7 కార్పొరేషన్స్ 30 మున్సిపాలిటీస్ మర్జ్ చేసిన తర్వాత హెచ్ఎండిఏ పరిధి పెంచున్నారు. ఈ పరిధి పెంచడంతో ఎలా అవుతుందంటే 4 జోన్స్ డివైడ్ చేస్తున్నాము. దాంతో సపరేట్గా ఒక అథారిటీ లెవెల్స్ ఇచ్చినప్పుడు మాకు కూడా చాలా వెసులుబాటు వస్తుంది సార్ ఇదంతా చేసినప్పుడు. ఎప్పుడు ఏంటంటే డిసెంట్రలైజేషన్ ఆల్వేస్ హెల్ప్ ద ఏరియా టు గ్రో. సో ఆ రకంగా అదొక మంచి ఉద్దేశం అని చెప్పొచ్చు. దాంతోపాటుగా ఎప్పుడు కూడా నలువైపుల సిటీ ఎదుగుతుందన్నప్పుడు కనెక్టివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మేజర్గా వెస్ట్రన్ పార్టే గ్రోత్ ఉంది అని అనుకునే స్టేజ్ లోపల కొత్తగా ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారి ప్రయత్నంతో సాధించిన గొప్ప ఇదని చెప్పవచ్చు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే టువర్డ్స్ రామగుండం తర్వాత నాగ్పూర్. ఈ రెండు కూడా అనుకుంటాం కానీ చెప్పడం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ వీ హ్యావ్ టు థింక్ వాట్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇన్ ద ఫ్యూచర్. జినోమ్ వ్యాలీ 1, జినోమ్ వ్యాలీ 2 అని అనౌన్స్ చేసిన తర్వాత దట్ ఈస్ గోయింగ్ టు ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. అక్కడ కనెక్టివిటీ తోటి కూడా కరీంనగర్ కానీ మంచిర్యాల ఆదిలాబాద్లకి అనుసంధానం చేస్తున్నప్పుడు వెన్ తెలంగాణ ఈజ్ హ్యావింగ్ 47% ఆఫ్ మైగ్రేషన్ అనమాట అర్బనైజేషన్లో ఉంది. అటువంటప్పుడు డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ టైర్ 2, టైర్ 3 సిటీస్ నుంచి కూడా మైగ్రేషన్ వచ్చినప్పుడు ఈ కనెక్టివిటీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో అది చాలా మాకు ఉపయోగకరంగా ఉంటుంది నిర్మాణ రంగానికి. మూడవది వచ్చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ మన నాగ్పూర్ హైవే కూడా కనెక్ట్ కావడం, ఎప్పుడు కూడా కొంపెల్లి అనేది అక్కడ ఇండస్ట్రియల్గా కానీ ఒక ఐటీ ఆఫీస్ స్పేస్లు కూడా ఉన్నాగా ఏది లేకుండా కూడా ఎదిగిన ప్లేస్ అది. ఇప్పుడు ఈ కనెక్టివిటీ తోడు కూడా దిస్ ఇస్ కనెక్టింగ్ వెల్ విత్ ద సిటీ అనమాట. దాంతో ఆ పర్టికులర్ ఏరియా కూడా చాలా డిమాండ్ ముందు రాబోతుంది. ఈ రెండు నిర్మాణ రంగానికి ఇప్పుడే వచ్చిన ఒక 100 రోజుల్లోపే సాధించింది. ఇంకా ఇది తొలిమెట్టు అని మనం అనుకుంటున్నాము. మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేయగలిగితే నిర్మాణ రంగం ఇంకా ఎదుగుతుంది. ఎప్పుడు కూడా మా అందరి కళ మనం అనుకుంటాం గవర్నమెంట్ లోపల కానీ ప్రజలందరూ కూడా అనుకుంటారు నిర్మాణ రంగం అని అంటే బిల్డర్స్ అని అంటే బిల్డింగ్లు కట్టి డబ్బులు సంపాదించుకుంటారని. అందరికీ డబ్బులు కాదు. మన హైదరాబాద్ లోపల ముఖ్యంగా చెప్పాలి సార్, మీరు కూడా ఆర్ పార్ట్ ఆఫ్ ద నిర్మాణ రంగంలో ఉన్నారు. మన హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ ఇది ఒక ఉద్యోగ అవకాశం అనుకుంటాం. అంటే మనకొకటి సర్వైవల్ కోసం చేసుకునే బిజినెస్ అనుకుంటాం తప్పితే డబ్బులు సంపాదించడానికి అనేది ఒక వెసులుబాటు కింద చూసుకోము. అందుకోసం అక్రాస్ ఇండియాలో చూసినా కూడా మనందరికీ ఏంటంటే హైదరాబాద్ ఒక బిల్డర్ కట్టేది ఒక మంచి క్వాలిటీతో ఉంటుంది, ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఉంటుంది, ఒక బెటర్ అమ్యూనిటీస్ తోటి ఉంటుంది, ఆన్ టైం డెలివరీ తోటి ఉంటుంది. ఈ రకంగా చూసినప్పుడు మన బిల్డర్లందరూ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మన నిర్మాణ రంగానికి. దాంతోపాటు స్టేట్ గ్రోత్కి కూడా గొప్పగా చెప్పాలనంటే మేము ఇంకా మనం రాష్ట్ర ప్రగతికి వెన్నుముకగా ఉన్నాము. దాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది సార్. మేము ఎప్పుడు కూడా వెన్నుముక ఎంత స్ట్రాంగ్ ఉంటే గవర్నమెంట్ అంత బాగుంటుంది సార్. అందుకోసం మేము నిలబడితే మా నిర్మాణ రంగం నిలబడి మంచి పద్ధతిలో ఒక చెడు చేయాలని ఆలోచన లేదు, ఒక మంచి పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక పౌరుడు ఇల్లు అనే ఒక కళను నెరవేర్చుకునే విధంగా చేయడానికి మేము చాలా ముందున్నాం, ఆ ఆశతోటి ఉన్నాం. ఆ ఆరాటాన్ని మీకు ఈరోజు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. దాంతోపాటుగా ఇంకా కొత్తగా ఏం చేయగలుగుతాం,
సో దెర్ ఇస్ ద ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్, మనకి చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సిట్టింగ్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఇప్పుడు డిఫరెంట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్, ఈ కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఏమన్నారనంటే అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో వచ్చేసి రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ చేస్తామని అన్నారు. ఫార్మా క్లస్టర్స్ కూడా అనౌన్స్ చేస్తా అన్నారు. ఈ ఫార్మా క్లస్టర్స్ అండ్ ఇప్పుడే ఉన్న ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని అనుసంధానం చేసుకొని ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఇప్పుడు ఉన్నాయి సార్ ఇక్కడ, ఎందుకంటే ఇండస్ట్రీ లోపల మనం వెస్ట్రన్ పార్ట్ ఒకటే చూస్తున్నాము. ఆ వెస్ట్రన్ పార్ట్ ఒకటే గ్రోత్లో ఉంటే లగ్జరీ సెగ్మెంట్ డిమాండ్ పెరిగింది. కానీ మనకి శ్రీ సిటీ సరౌండింగ్స్ కానీ ఫ్యాబ్ సిటీ ఇవన్నీ మారిన తర్వాత అక్కడ హౌసింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ డిఫరెంట్గా క్రియేట్ అయింది. ఇంతవరకు అయ్యే 30% ఆఫ్ ద లగ్జరీ సెగ్మెంట్ పెరిగి 50% అయింది. బట్ రాబోయే ఒక 5-6 సంవత్సరాలలో మార్కెట్ డిమాండ్ కొంచెం రివర్స్ కాబోతుంది అనమాట. దట్ ఇస్ ద నీడ్ బేస్డ్ హౌసింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇటువంటి వచ్చినప్పుడు చందన్వేలి సరౌండింగ్, షాబాద్, చందన్వేలి, కొత్తూరు ఈ సరౌండింగ్స్లలో వచ్చినప్పుడు లాట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ కమింగ్ అప్, మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చున్నాయి. సో దానికి ఏమవుతుందనంటే అక్కడ అఫోర్డబిలిటీ అనేది ఉండదు, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఈజ్ మిడ్ లెవెల్. సో అక్కడ వచ్చినప్పుడు మన హౌసింగ్ విల్ బి లైక్ ఒక 1200 స్క్వేర్ ఫీట్ కానీ 1000 స్క్వేర్ ఫీట్ కానీ ఇటువంటి సెగ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఏరియాలలో మాకు ల్యాండ్ అందుబాటులో లేదు. సో ఆ డిఫరెంట్ ఏరియాస్ని మనం ఏ రకంగా డెవలప్ చేయగలుగుతాం, గవర్నమెంట్ వైపు నుంచి ఐడెంటిఫైయింగ్ ద కోర్ ప్లేసెస్ వేర్ హౌసింగ్ ఈజ్ రియల్లీ నీడెడ్, వేర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ రియల్లీ నీడెడ్, అటువంటిది కొంత కాన్సన్ట్రేట్ చేసి అక్కడ కొంత డెవలప్మెంట్ చేసి మా బిల్డర్లకు కొంత ఆ ఏరియాలో కూడా మేము ఫోకస్ చేసి ముందుకు వెళ్ళే విధంగా కానీ చేయగలిగితే మార్కెట్ లోపల స్టెప్ బై స్టెప్ ఎదగాలనుకున్నప్పుడు మనం సిటీ ఎదగాల, రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఎదగాలని అంటే టైం టు టైం ఒక డిఫరెంట్గా ఒకటేసారి 14 టౌన్షిప్లు అనేది అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. 1, 2, 3 ఇట్లా స్టెప్ బై స్టెప్ పోవడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టిగా మేము కూడా దాన్ని ఎలా అనేది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే దిశగా మాకు ఆలోచనలు ఉన్నాయి. మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా చాలా చెప్పాలని ఉంది. బట్ టైం టు టైం వీల్ కమ్ అవుట్ అండ్ మీట్ యూ పర్సనలీ సార్. ఇండస్ట్రీ ఎప్పుడు కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తుంది. మా ఆలోచన ఎప్పుడు కూడా మేమేం సాధించామనేది కాదు, మా నిర్మాణ రంగం తరపున రాష్ట్ర ప్రగతికి ఏం చేశామనేదే మా కోరిక. అందుకోసమని ఇది మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాం. మా కనుక మీరు ఇప్పుడే అడుగున్నారు ఎవరికైనా రాజకీయాలు, మేము కూడా మానవ సేవ మాధవ సేవ అన్నట్టు క్రెడే హైదరాబాద్కి ఆ గుర్తింపు ఉన్నది సార్. ఇది ఎందుకంటే 10 మంది ముందు మనస్ఫూర్తిగా గట్టిగా అంత చెప్పగలిగేది ఎందుకు అని అంటే మా ఆలోచనలు ఎప్పుడు కూడా 10 మందికి మంచి చేయాలని ఇక్కడున్న ఈ టీం అంతా కూడా 24 గంటలు కష్టపడుతూనే ఉన్నారు. ఇది కూడా మా బిజినెస్లో మా కంపెనీలు ఎట్లెదుగుదాలనేది కాదు, మేము రాష్ట్ర ప్రగతి లోపల ఒక భాగం ఎలా అవుతామనే దాని మీద మా ప్రయత్నం నడుస్తుంది సార్. ఇది మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము. సో మూవింగ్ ఫార్వర్డ్ చాలా రేపు ఎల్లుండి కూడా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి సార్. ఇక మా వైపు నుంచి మా నిర్మాణ రంగం తరపు నుంచి కూడా కొన్ని వర్క్షాప్ నిర్వహిస్తున్నాము. టైం టు టైం మీ సహకారంతో ఇన్వాల్వ్మెంట్ తోటి కూడా ఇంకా కొత్త పాలసీలలో కూడా మా వైపు నుంచి ఏ రకమైన సజెషన్స్ కావాలో కూడా ముందు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో ఇంకా చెప్పడానికి చాలా ఏం లేదు సార్. ఇంకా ఒకటే పాజిటివ్ పార్ట్ మీరున్నారు, మీతో పాటు రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళే దిశలో మేమున్నాము, అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఓవర్. అంటేనే ఈ ప్రభుత్వం మంచిగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మంచిగా ఉండాలంటే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిందే. వేదిక మీద ఒకళ్ళ పేరు ఇల్లు వాళ్ళు కాదు కానీ అందరూ మిత్రులు. మా అనిల్ అన్న మీ అందరి పక్షాన మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఒక శాసనసభ్యుడిగా తను అడగకుండా అన్నీ మీ తరఫున అడిగాడు. కాబట్టి అనిల్ అన్నకు, రాజశేఖర్ అన్న, అదే రకంగా కుటుంబ సభ్యులందరూ, మీడియా మిత్రులు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా నా ఆడబిడ్డలకి ఉమెన్స్ డే శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలుపుకుంటూ, యథార్థంగా ఈ ఓపెనింగ్కి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావాల్సి ఉండే. ఢిల్లీలో ఈ పార్లమెంటు సీట్లు ఫైనలైజేషన్ కారణంగా సెంట్రల్ కమిటీ రాత్రి మీటింగ్ అయింది, మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా మీటింగ్ ఉంది. సో నువ్వు వెళ్ళి సీనన్నా అని చెప్పడం జరిగింది. మీ కోరికలన్నీ కూడా డీటెయిల్గా విని
మళ్ళీ వాటిని పరిష్కార మార్గం ఏంటో కనుక్కోవడానికి కూడా మనం ఒక కంక్లూజన్ వచ్చి మళ్ళీ మీ అందరిని కూడా పిలిచి ఒక గెట్ టుగెదర్ లాగా పిలిచి దాంట్లో షార్ట్ అవుట్ చేసుకుందామని చెప్పడం జరిగింది. హైదరాబాద్ గురించి, హైదరాబాద్ యొక్క ప్రత్యేకతను గురించి ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈనాడు హైదరాబాద్కున్న నేము, ఈ బ్రాండు ఇదంతా మీరు తీసుకొచ్చింది. డెఫినెట్గా నేను ఏం చెప్తున్నంటే, మనీ అంటే ఈ డబ్బు అనేది సర్క్యులేషను. ఈ సర్క్యులేషన్ ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే రియాలిటీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎంత డబ్బు ఎవరికున్నా అది పార్క్ చేయగలిగే ఏకైక ప్లేసు రియాలిటీ అండ్ ల్యాండ్స్. ఈ రియాలిటీకి సంబంధించిన దాంట్లో మీరు ఎంత ఎర్న్ చేసి ఎంత గ్రో అయితే ఈ రాష్ట్రానికి అంత మంచి జరుగుతుందని బలంగా నమ్మే వాళ్ళల్లో నేనొకడిని. కాబట్టి దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఈరోజు వచ్చిన ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీతో ఏదో మిమ్మల్ని వ్యాపారస్తులుగా చూసో, మీరు ఏదో ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ముని లాక్కుంటున్నారనో ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అది కూడా మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. కరెక్ట్గా మేము అధికారంలోకి వచ్చి మీ అందరి దీవెనలతో డిసెంబర్ 9 నాడు ఛార్జ్ తీసుకున్నాం. ఈరోజు అంటే కరెక్ట్గా ఈ రోజుకి 3 months కంప్లీట్ అయింది, 90 days. ఈ 3 monthsలో ఈ జంక్షన్లో బీగాన్ గవర్నమెంట్లో ఏమేమి జరిగాయి, వాళ్ళు చేసిన ఇబ్బందులు ఏముంది, వాళ్ళ యొక్క నడవడిక ఏంటి, దీంట్లో ప్రజలకు సంబంధించింది ఏ రకంగా పోరుగోయారు, ఎవరో కొద్ది మంది వ్యక్తులకే బెనిఫిట్ వాళ్ళు ఎలా చేశారు అనేది మేము అవగాహన చేసుకోవటానికి టైం పట్టిందే తప్ప రియాలిటీ పక్షాన రియాలిటీలని వారి వ్యవస్థని ఏదో ఇబ్బంది పెట్టాలని అనుకోవటమో ఈ ప్రభుత్వానికి లేదు అనేది చాలా స్పష్టంగా మీకు చెప్తున్నా. ఆల్రెడీ పర్మిషన్స్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకున్నారు. అది వడివడిగా కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా జరుగుతుంది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. రెండోది ల్యాండ్స్ విషయానికి వస్తే, గత ప్రభుత్వంలో ఏవైతే ధరణి అనే ఒక కొత్త అద్భుతమైన కాన్సెప్ట్ అని చెప్పి తీసుకొచ్చిన ఆనాటి ప్రభుత్వం ఈ ధరణిని అడ్డం పెట్టుకొని ఎన్ని విధ్వంసాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు సామాన్య ప్రజలకి చిట్ట చివరికి మీలాంటి రియాలిటీ వ్యవస్థకు కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో మనం ప్రత్యక్షంగా చూసాం. ఈ ధరణిని ఎన్నికల్లో మేము చెప్పాం, ధరణిని ప్రక్షాళన చేస్తాం, సామాన్యులకు అందుబాటులోకి రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తాం, రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లొసుకులని పారదర్శకంగా ప్రజలకు అందిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేయటమే కాకుండా ప్రభుత్వం వచ్చిన ఈ 90 రోజుల నుంచి వడివడిగా అన్ని సెక్టార్లతో పాటు రెవెన్యూ వ్యవస్థను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం. దాన్ని ఎలా సామాన్యుడికి రీచ్ అవుతుంది అనే విధంగా ఒక కమిటీని వేసుకున్నాం. ఆ కమిటీ రిపోర్ట్ తెప్పించాం. దీదాన్ గవర్నమెంట్లో ఏళ్ల కొద్దిగా, సంవత్సరాల కొద్దిగా మోర్ దాన్ 2.5 lakhs అప్లికేషన్స్, ఈ ధరణి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ 2.5 lakhs కాదు, సుమారు 5.8 lakhs అప్లికేషన్స్ ప్రాపర్ రీజన్ చూపించకుండా ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు వారి సూచనల మీదకు ఆ అప్లికేషన్స్ రిజెక్ట్ చేశారు. అంటే నియర్లీ మోర్ దాన్ 8.5 to 9 lakhs అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నట్టు. ఇవాళ మనకి షో అయ్యేది ఓన్లీ 2.45 lakhs కానీ రిజెక్ట్ చేసినవి కూడా మనం కన్సిడర్ చేసినట్లయితే మోర్ దాన్ 8.5 to 9 lakhs అప్లికేషన్స్. అంటే అంతమంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారు వారి ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం ప్రభుత్వం చుట్టూ తిరుగుతుంది. దాన్ని ప్రక్షాళన చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. డెఫినెట్గా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసే దిశగా
వడివడిగా ఇప్పటికే ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ఇందాక ఎస్ఆర్ఓలు ఈ రిజిస్ట్రేషన్లో ఆ సెక్టార్ కూడా నాలోకే వస్తుంది. నిజంగా నేను చెప్పడానికి చాలా షేమ్గా ఫీల్ అవుతాను. ఈ వ్యవస్థలో కూడా చాలా ప్రక్షాళన అయితే ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది. నేను అన్నతో పక్కన మాట్లాడేది అదే. మీకున్న అనుభవాన్ని, మీకు ఏదైతే జరుగుతున్నదో ఈనాడు నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్కి వెళ్ళేది మీరు. ఈ వెళ్ళేటప్పుడు జరుగుతున్న ఇబ్బందులని, అక్కడ ఉన్న వ్యవస్థని ఏ రకంగా చేస్తే దాన్ని మనం సింప్లిఫై చేసి షార్ట్అవుట్ చేయగలుగుతామో నాకు సూచనలు ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్గా అమూల్యమైన సూచనలు, వాల్యుబుల్గా మీరు ఇచ్చే సూచనలు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం సేకరించుద్ది. సేకరించే దాంట్లో 0.11 కూడా మీకు ఆ అనుమానమే అవసరం లేదు. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇందాక చాలామంది మిత్రులు నాకంటే మనోళ్ళే చాలా ఎక్కువ చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిందంతా కూడా నిజం. హైదరాబాద్ ఈనాడు ఈ షేపులో ఉంది అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 4-5 ఐటమ్స్, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, ఇంకా డ్రింకింగ్ వాటర్ ఎలా ఉండేది ఆనాడు వ్యవస్థ, అటు గోదావరి నుంచి ఇటు కృష్ణా నుంచి రాజశేఖర రెడ్డి గారి టైంలో హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ లేకపోతే డెవలప్మెంటే వచ్చి ఉండేది కాదు. డెఫినెట్గా అటువంటి సెక్టార్లలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది కాబట్టే హైదరాబాద్కి ఈనాడు ఈ క్రేజ్ ఉంది. ఇంటర్నేషనల్గా హైదరాబాద్ అంటే ఒక సెక్యులర్, ఒక సేఫ్ ప్లేస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మనం లిస్టెడ్ అయి ఉన్నాం. దాంట్లో మీ అందరూ కూడా భాగస్వాములు ఈ పేరు రావటానికి. అంతేకాదు రియాలిటీ సోదరులందరికీ మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీరు కూడా ఫస్ట్తో మీ కస్టమర్స్కి ఒక భరోసాతో ఏదైతే మీరు బిజినెస్ చేసి హార్డ్ ఎర్న్ మనీ సంపాదిస్తున్నారో, మీ సంపాదించే ప్రతి పైసాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుందని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుందో, ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ ఉంటామో, ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా అక్కడికే వస్తాడు, అక్కడే ల్యాండ్ అవుతాడు. ఆ సేఫ్టీని, ఆ కాన్ఫిడెన్స్ని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీ పర్మిషన్స్ ఇతరత్ర కపుల్ ఆఫ్ థింగ్స్ వేదిక మీద మా మిత్రులు నాకు చెప్పారు, స్పీచ్లో చెప్పారు. వాటన్నిటినీ షార్ట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ముందు ఒక్కసారి మీ వాళ్ళతో కూర్చొని సింగిల్ పేజీ ఐడెంటిఫై చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా నేను టైం తీసుకుంటాను. మీతో ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ అరేంజ్ చేపిస్తాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అరేంజ్ చేసిన తర్వాత వాటిని ఎలా షార్ట్అవుట్ చేయాలి, ది దాన్ గవర్నమెంట్ కంటే కూడా ది బెస్ట్ గవర్నెన్స్ ఎలా ఇవ్వగలుగుతామో ఇవ్వటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ హైదరాబాద్ని మరింత డెవలప్ చేసే దాంట్లో మూసీయే కాదు, ఈరోజు ఈవినింగ్ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మెట్రో రైలుకి మళ్ళీ ఫౌండేషన్ అయిపోతున్నారు. ఒక లైనే కాదు, ఓల్డ్ సిటీ నుంచే కాదు, 4 సైడ్స్ 360 డిగ్రీస్లో హైదరాబాద్ డెవలప్ చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము. దాంట్లో ఏ కన్ఫ్యూజను లేదు. డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో దీన్ని డబల్ చేయాలి అన్నది. డ్రింకింగ్ వాటర్ గోదావరి బేసిన్ వాటర్ని షిఫ్ట్ చేసుకొని హైదరాబాద్కి ఒక 35-40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ప్రజెంట్ ఉన్న రిజర్వాయర్ని మరింత స్ట్రెంథన్ చేసి అక్కడ వాటర్ని స్టోరేజ్ చేసుకొని హైదరాబాద్కి సఫిషియెంట్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము. అంతేకాదు ఏదైతే ఈనాడున్న ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, షార్ట్లీ రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు, వీటన్నిటికీ కనెక్టివిటీస్, అది రేడియల్ రోడ్స్ కానివ్వండి, లింక్ రోడ్స్ కానివ్వండి, ఇతరత్ర అప్రోచ్ ప్రాపర్గా ఉండే విధంగా రోడ్డు సెక్టార్ని ఫుల్ ప్లెడ్జ్గా డెవలప్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ నుంచి ఏ సూచనలు, మీకే కాదు ఈ వ్యవస్థకి మంచి జరిగే ఏ సూచనలు మీరు ఇచ్చినా
ఈ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నదన్నది ఈ ప్రభుత్వ పక్షాన మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. మీకు ఏ కన్ఫ్యూజన్ అవసరం లేదు. దీదాన్ గవర్నమెంట్లో ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలియంది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీకు తెలియంది కాదు. ఈ హైదరాబాదుని ఈ రేంజ్లోకి తీసుకొచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఇది అంత హైలైట్ అయింది. నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కొద్ది నెలల ముందు హైదరాబాద్ మార్కెట్ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. రియాలిటీలో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 5-6 మంత్స్ దగ్గర నుంచి ఈ రియాలిటీ టేకాఫ్ తీసుకున్నది స్టిల్ ల్యాండ్ అవ్వకుండా ఉంది. అదే రేంజ్లో పోతుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ అంటేనే డెవలప్మెంట్ అంటేనే మీకు సెక్యూరిటీ ఇచ్చే పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొక్కసారి చెప్పేది, కపుల్ ఆఫ్ థింగ్స్ ఏవైతే మా తమ్ముళ్ళు చెప్పారో, వేదిక మీద ఉన్న తమ్ముళ్ళు అన్నలు, వాటిని కన్సిడర్ చేసే దాంట్లో వాళ్ళని విడిగా ఒకసారి పిలిపించుకొని వాటన్నిటినీ వర్కౌట్ చేసి ముఖ్యమంత్రి గారి ముందు ప్రజెంటేషన్ చేసి వాటన్నిటినీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సార్ట్అవుట్ చేసుకుంటాం. మీ పర్మిషన్లన్నీ సింగిల్ అంబరెల్లా కింద తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. ల్యాండ్స్ విషయంలో ధరణిలో ఉన్న విషయాన్ని దాన్ని షార్ట్అవుట్ చేస్తాం. 4th ఐటమ్ మీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఈరోజు ఏదైతే చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నమాట వాస్తవం, ఆ రిజిస్ట్రేషన్ సెక్టార్ని కూడా ప్రక్షాళన చేసి దాన్ని స్మూతింగ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నదని నా మిత్రులు కుటుంబ సభ్యులందరికీ తెలుపుతూ, ఇంత మంచి కార్యక్రమానికి ఈ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములం అవుతామని చెప్తున్న మీ అందరికీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎప్పుడు అందరూ ఎదురు చూసే క్రెడా హైదరాబాద్ ప్రాపర్టీ షో గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసులు గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేపించడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిందే, క్రెడా హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే ఒక బెంచ్ మార్క్ అనమాట. ఇట్స్ లైక్ మేబీ నో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ విల్ బీ వెయిటింగ్ టు విజిట్ ద ప్రాపర్టీ షో. దానిలోకి అనుగుణంగానే మన టీం అంతా కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందని అంటే ఒక బెటర్ ప్లాట్ఫామ్. ఆల్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ హైదరాబాద్, ద బెటర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ హైదరాబాద్ విల్ బి షోకేస్డ్ హియర్. ద బెస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. మా మెంబర్స్ అంతా కూడా క్రెడా హైదరాబాద్ మెంబర్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ అరౌండ్ 90% ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈరోజు ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్ తోటి జరిగే నెక్స్ట్ 3 days కూడా 8th, 9th and 10th 3 days కూడా ఈ ప్రాపర్టీ షో ఉంటుంది. దీనికి మా వైపు నుంచి కూడా 2 రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలందరికీ, ఇండియా వ్యాప్తంగా ఉండే అందరు వారు హూ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ హైదరాబాద్ కెన్ ఎక్స్ప్లోర్ ద stalls available here, the projects available here, and you can have the better opportunity, we can say, in a single place instead of going all around the city. Okay daggara ee particular okay place lopala you can identify what the kind of projects are available and it may suit your requirement also. So ఆ రకంగా చూసినప్పుడు ఇక్కడ మాది ప్రాపర్టీ షో ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనం ఇన్నేళ్ళ బట్టి దిస్ ఇస్ ద 13th edition అనమాట. మన పాత రోజులలో కూడా చూసినా కూడా నాట్ లెస్ దెన్ 50,000-60,000 పీపుల్ విల్ బీ విజిటింగ్ అవర్ ప్రాపర్టీ షో. ఈసారి కూడా అదే రకమైన క్రౌడ్ని రెస్పాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నాము. ఈరోజు కూడా చూసిన యూ ఆల్ కెన్ సీ గుడ్ క్రౌడ్ ఈస్ దేర్ ఈవెన్ దో ఇట్ ఈస్ ద ఫెస్టివల్ టుడే, బట్ సాటర్డే అండ్ సండే స్టిల్ మచ్ మోర్ విల్ బీ దేర్. ఇంకా కూడా రేపు ఈవినింగ్ కార్యక్రమానికి శ్రీధర్ బాబు గారు కూడా ముఖ్య అతిథిగా వస్తున్నారు. డే ఆఫ్టర్ టుమారో వచ్చేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా వస్తున్నారు. దాంతోపాటుగా ఒకవేళ అవకాశం ఉంటే సీఎం గారు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా మేము ఇప్పుడు ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేసేది ఇప్పుడు ఉన్న సిస్టమ్ని ఇంకా కంటిన్యూషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద. దాంతోపాటుగా చూసినప్పుడు గవర్నమెంట్ కూడా ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు ఏంటంటే సెంటిమెంట్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఈ ప్రాపర్టీ షో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాము. అండ్ we thank the government for supporting the industry as it is the core strength of the for the state also to grow. And మేము కూడా గవర్నమెంట్తో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ
మా వైపు నుంచి కూడా ఒక నిర్మాణ రంగం ఒక సరైన దిశ లోపల వెళ్ళే ప్రయత్నం కూడా మా వైపు నుండి చేస్తాం. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది అండ్ అది బిగ్ ఛాలెంజ్ ఒకటి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అంటే ఎలా ఉంటుందంటే నిర్మాణ రంగం హైదరాబాద్ది కూడా మనం చెప్పాలంటే ఓల్డ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హైదరాబాద్ అనమాట. మన గ్రోత్కి కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఆరూపకంగా వస్తున్నాయి. మన దగ్గర కూడా లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ సో ఫార్ హ్యాస్ బీన్ అనౌన్స్ అండ్ అవన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీలో వచ్చినప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా బాగుంటుంది. దీనికి ఎలా ఉంటుందంటే చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. మనకి టైం టు టైం 20 ఏళ్ళ నుంచి అన్ని ప్రభుత్వాలలో కూడా ఒక్కొక్క లీడర్షిప్ చేసినప్పుడు ఎదుగుదల అనేది చూసిన డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మనం అనుకునేది ఒక ఈ బిల్డింగ్ 70% కంప్లీట్ అయిన బిల్డింగ్ లోపల ఈ కొత్త ప్రభుత్వానికి ఒక అవకాశం వచ్చింది. దే హ్యావ్ ద బెటర్ ఆపర్చునిటీ నౌ వేర్ దే కెన్ మేక్ ఇట్ విత్ ఏ గుడ్ ఎలివేషన్, గుడ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, గుడ్ ఎమ్యూనిటీస్ అనేది అనమాట. అంటే ఒక ప్రాపర్ ఫినిషింగ్ ప్రోడక్ట్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి అవకాశం ఉన్నది. మేము కూడా అనుకుంటున్నాము ద గవర్నమెంట్ ఈజ్ వెరీ పాజిటివ్ అండ్ సీఎం గారు కూడా బీయింగ్ ఏ రియల్ ఎస్టేట్ పర్సన్ ఈ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ హీ విల్ ఆల్సో కమ్అట్ విత్ బెటర్ ప్రపోజల్స్. అది చూసినప్పుడు ఈ మధ్యలో తన తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా వరకు రియల్ ఎస్టేట్కి ఎంకరేజింగ్గా ఉన్నాయి. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్త్ అండ్ మేడ్చల్ వైపు ఉండే ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేస్ అనుకోవాలి. తర్వాత ఓల్డ్ సిటీ కనెక్టివిటీ లోపల మెట్రో కానీ అనౌన్స్మెంట్ అనేది. దాంతోపాటుగా 30 మున్సిపాలిటీస్ అండ్ 7 కార్పొరేషన్స్ మెర్జ్ చేసి హెచ్ఎండి పరిధిని పెంచడం అనేది ఇవన్నీ కూడా ఒక ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ అనమాట. దీన్ని మనకు ఒక సంకేతం ఇది. అంటే గవర్నమెంట్ లోపల నిర్మాణ రంగాన్ని ఒక సరైన దిశ లోపల తీసుకెళ్ళడానికి ఇది ఒక మొదటి మెట్టుగా మేము అనుకుంటున్నాము. విజన్ 2050 కింద కూడా చూసినప్పుడు ఇఫ్ ద మాస్టర్ ప్లాన్ ఈజ్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ అ బెటర్ వే లాంగ్ రన్కి ఈ 5 సంవత్సరాలలో ఏం చేసినాం అనేది కాకుండా గవర్నమెంట్ వచ్చే ముందు తరాలకు ఏ విధంగా మేము హెల్ప్ చేయగలుగుతాము. 2050 వరకు అనేది మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు ఎదిగే హైదరాబాద్ని ఒక సరైన దిశలో ఒక ఆర్గనైజ్డ్ వేగా ఎలా డెవలప్ చేయగలుగుతాం అనే దిశ లోపల ప్రయాణం చేస్తారని మేము అనుకుంటున్నాం. కాబట్టి థింగ్స్ ఆర్ పాజిటివ్. వీల్ ఆల్సో ఎక్స్పెక్ట్ ద పాజిటివ్ థింగ్స్ అండ్ వీల్ ఆల్సో మూవ్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఎలా వస్తుంది లాస్ట్తో పోలిస్తే ఇప్పుడు పెరుగుతుందా? పెరగడం అనేది ఎలా ఉంటుందని అంటే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి సెటిల్ డౌన్ దే ఆర్ థింకింగ్ దట్ రెస్పాండ్ అనేది పాజిటివ్గానే ఉంటుంది. ఏ మార్కెట్ లోపల ఏది ఉన్నా కూడా ఇప్పుడు నిర్మాణ రంగానికి సంబంధించి గవర్నమెంట్ ట్రాన్సిషన్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇంకా కూడా చెప్పాలనుకుంటే ఇఫ్ దే ఆర్ టేకింగ్ సమ్ మోర్ బెటర్ థింగ్స్ అండ్ ఆల్ దట్స్ వాట్ ఐ కన్వే. ఎప్పుడు కూడా ఏమవుతుంది మనం తీసుకునే నిర్ణయాలతోటి ఇంకా ముందుకు పెంచే దిశ లోపల గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా ముందు బాగుంటుంది. నమస్తే అండి, అందరికి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఉమెన్స్ డే విషెస్ తెలియజేసుకుంటున్నాము ప్రైమార్క్ తరపు నుంచి. ప్రైమార్క్ నుంచి ఇప్పుడు 4 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి ప్రైమార్క్ ఇన్స్పైర్ మియాపూర్లో రన్ అవుతుంది. ఇంకొకటి ప్రైమార్క్ డిస్టేచర్ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ ఉంది. అక్కడే మేము కొత్తగా ప్రైమార్క్ నార్త్ వేవ్ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేశామండి. ఈ 3 డేస్లో బుక్ చేసుకునే వాళ్ళకి స్పాట్ బుకింగ్ ఆఫర్ కింద 500 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ప్రైమార్క్ ఎకోనిస్ట్ అనేసి December 2024 ఈ రెండింగ్కి హ్యాండ్ ఓవర్ ఇస్తున్నామండి. ఆ ప్రాజెక్ట్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఈ 4 ప్రాజెక్ట్స్ని మీరు ఫ్లాట్ బుక్ చేసుకోవాలంటే మా క్రెడాయిలో ప్లాటినం 6 స్టాల్కి వచ్చి విజిట్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఓకే, ప్రజెంట్గా మనకి 3 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయండి హైదరాబాద్లో. ఒకటేమో సైనిక్పూర్ దగ్గర ఉంది. అక్కడ 2 BHK 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. స్క్వేర్ ఫీట్ కాస్ట్ 5400 ఉంది. అక్కడ 580 స్క్వేర్ ఫీట్ నుంచి 9.5 వరకు 2 BHK ఉంటుంది. 1125 స్క్వేర్ ఫీట్ నుంచి 1200 స్క్వేర్ ఫీట్ వరకు 3 BHK ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్ మొత్తం రెడీ టు మూవ్ స్టేజ్లో ఉంది. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి మన కుకట్పల్లి వైట్ జంక్షన్ దగ్గర ఉందండి. అది వైట్ వాటర్స్ అంటారు. అక్కడ వచ్చేసి మొత్తం 3 BHK లగ్జరీ ఫ్లాట్స్ ఉంటాయి. మొత్తం మినిమం 1525 స్క్వేర్ ఫీట్ నుంచి మాక్సిమం 2075 స్క్వేర్ ఫీట్ వరకు 3 BHK ఫ్లాట్స్ వేస్తుంది. 7200 ఎస్ఎఫ్టీ కాస్ట్. మొత్తం I1 కన్స్ట్రక్షన్తో చేస్తున్నారు. బిల్డింగ్ వచ్చేసి G+18 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి చందానగర్ దగ్గర జనప్రియ నైల్వేల్ అని చెప్పి ఉంటుంది. అక్కడ 2 BHK 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ మొత్తం 25 acres ఉంటుంది. అది 10 బ్లాక్స్ ఉన్నాయి. ఆల్రెడీ 4 బ్లాక్స్ కంప్లీట్ అయిపోయి 800 ఫ్యామిలీస్ ఉన్నారు. స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్ హౌస్, మంజీరా వాటర్, పబ్లిక్ గ్యాస్ కనెక్షన్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ ప్రజెంట్ కాస్ట్ 6400 ఉంది. అక్కడ ఆల్రెడీ 4 బ్లాక్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 2 బ్లాక్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకొకటి న్యూ బ్లాక్ స్టార్ట్ చేస్తున్నాము బహితి అని చెప్పేసి. అది మొత్తం ప్రీమియం ఫ్లాట్స్. ఫ్లోర్కి ఓన్లీ 4 ఫ్లాట్స్ ఉంటాయి. 2075 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది, 2120 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. మొత్తం లగ్జరీ ఫ్లాట్స్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ బ్లాక్స్లో 2 BHK 3 BHK 2 ఉంటుంది. 990 ఎస్ఎఫ్ట్ నుంచి 1285 వరకు 2 BHK ఉంది. 1340 స్క్వేర్ ఫీట్ నుంచి 1625 వరకు 3 BHK ఉంటుంది. 990,000 స్క్వేర్ ఫీట్ అయితే రెడీ టు మూవ్ ప్రాపర్టీ స్టేజ్లో ఉంది. ఇంకా బ్లాక్ 6 అందులో మనకు 1285 వరకు 2 BHK ఉంటుంది అండ్ 1625 వరకు 3 BHK ఉంటుంది. అది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ ఇస్తాం. సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో
ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి వచ్చాము. ఫేజ్ 1 రెయిన్బో విస్తాస్, ఫేజ్ 2 రెయిన్బో విస్తాస్ రాక్ గార్డెన్, మెరీనా స్కైస్ అండ్ ఒరియానా. దే ఆర్ 4 ప్రాజెక్ట్స్ అండి మొత్తం. ఇప్పుడు కరెంట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఒరియానా ప్రాజెక్ట్. ఇది 25 డిసెంబర్లో కొన్ని పొజిషన్ వస్తుంది, 26 అక్టోబర్లో కొన్ని పొజిషన్ వస్తుంది. 2 and 3 బెడ్రూమ్ మిక్స్డ్ కాంబో. 2 బెడ్రూమ్ వచ్చేసి 1250 SFT, 3 బెడ్రూమ్లో 1480, 1700, 2050, 2380 కాంబినేషన్లో వస్తుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ కాంబినేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయిపోయింది. అది టవర్ 2 ఇంకా అవ్వలేదు, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 6.9 ఎకర్లో కడుతున్నాం. 3 టవర్స్, 25 ఫ్లోర్స్ అండి. కాస్ట్ ఇవన్నీ ఇది ప్రైస్ వచ్చేసి 8349 per స్క్వేర్ ఫీట్. మన కమ్యూనిటీ సపరేట్ ఉంటుంది. ఆల్ బ్యాంక్స్ అప్రూవల్ ఉన్నాయండి. నమస్తే అండి, నేను ఏపీఆర్ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాను. మా ప్రాజెక్ట్స్ వచ్చేసి మీకు పటాన్చెరు, బాచుపల్లి, గాగిల్లాపూర్, తుర్క్యాంజల్లో ప్రజెంట్ అవైలబిలిటీ రన్ అవుతున్నాయి సార్. అట్లానే మీకు పాటిగన్పూర్లో కూడా ప్రాజెక్ట్ రన్ అవుతుంది. మనకు వచ్చేసేసి తుర్క్యాంజల్లో వచ్చేసేసి టోటల్ 45 ఎకర్స్లో 548 విల్లాస్ వస్తాయండి. అవి వచ్చి మనకి 3 and 4 BHK విల్లాస్ వస్తాయి. ప్రైజింగ్ రేంజ్ వచ్చి 1.33 CR నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకి గాగిల్లాపూర్లో హైనర్ ప్రాజెక్ట్ వచ్చేసి రెడీ టు మూవ్ విల్లాస్ ఉన్నాయండి. అవి వచ్చేసి మనకి 1.40 CR నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ పాటిగన్పూర్లో వచ్చేసి మనకి టోటల్ 10 ఎకర్స్లో 111 విల్లాస్ వస్తాయి. ప్రైజింగ్ వచ్చి మనకి 3.4 CR నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ 200 స్క్వేర్ యార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి బాజ్పల్లో 17 ఎకర్స్లో మనకి 168 విల్లాస్ వస్తాయి సార్. అందులో వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ మినిమమ్. అక్కడ కూడా ప్రైజింగ్ వచ్చి మనకి 3.70 CR నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, రెస్పాండ్ ఎలా ఉంది? యా వీ హ్యావ్ మాకు వచ్చేసి అన్ని ప్రాజెక్ట్స్ వచ్చి మంచి రెస్పాన్స్ ఉందండి. వీ హ్యావ్ సైట్ విజిటింగ్స్ అని మాకు అన్ని చోట్ల బాగానే రెస్పాన్స్ వస్తుంది. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నా వాసవి గ్రూప్ తరపున నా శుభాకాంక్షలు. వెల్కమ్ టు వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ దగ్గర దగ్గర 3 జనరేషన్ ఇచ్చిన, అంటే 3 డికేడ్స్ నుంచి మనం ప్రజల సేవలోనే ఉన్నాం. దగ్గర దగ్గర హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో వాసవికి ఒక ప్రత్యేకమైన పేరుంది. వాసవి మధ్యతరగతి అండ్ అబోవ్ మధ్యతరగతి అండ్ రిచ్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని మా గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తూ ఉంటాం. దగ్గర దగ్గర ప్రతి దాంట్లోనూ కూడా ఎఫర్డబిలిటీ అండ్ లగ్జరీ ఈ రెండు వేరే వేరేగా చూడడం మొదలుపెట్టారు. కానీ వాసవికి వచ్చేసరికి లగ్జరీ అండ్ ఎఫర్డబిలిటీ రెండు మీకు దొరుకుతాయి. ఇక్కడ లగ్జరీ సెగ్మెంట్లో వచ్చేసరికి స్కైలా అనే ప్రాజెక్ట్ హైటెక్ సిటీలు పక్కనే ఉందండి. ఈ లగ్జరీ అనే ఒక కొత్త డెఫినేషన్ ఏంటంటే, సపోజ్ ఇఫ్ యూ రిఫర్ ఫ్లోరింగ్ వీఆర్ గివింగ్ ఇటాలియన్ మార్బుల్, ఇఫ్ యూ రిఫర్ వాల్ వీఆర్ గివింగ్ వాల్ పన్నింగ్. యువర్ హోమ్ విల్ బీ స్మార్ట్ హోమ్ వేర్ యూ కెన్ కనెక్ట్ యువర్ హోమ్ విత్ Alexa. Even your EV car, your car parking also consists with EV charging ports. Everybody provides swimming pool, we do also same, but my pools are temperature controlled. This is how the luxury. ఏదైతే అధునాతన హంగులు కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో వాసవి ఎప్పుడు ముందుగానే ఉంటుంది. కాబట్టి ఏదైతే కొత్త సదుపాయాలు ఉన్నాయో అవన్నీ మీకు మా కస్టమర్స్కి అందుబాటులోనే ఇస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా వాసవి ఎక్కడ చూసినా సరే, అంటే న్యూస్ చూసినట్టయితే, న్యూస్ అంటే ఏంటంటే మరేదో కాదు, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ మనం న్యూస్లో ఎప్పుడు ఉంటాం. సో ప్రతి చోట కూడా, అంటే హైటెక్ సిటీ అనే కాదు, బాష్పల్లి అనే కాదు, ఎల్బీ నగర్ అనే కాదు, ఆల్ ప్రైమ్ లొకేషన్స్ వీ కవర్ విత్ లగ్జరీ విత్ అఫోర్డబుల్ సెగ్మెంట్. Hi, good afternoon. So we are today at Credai Property Show. So we have been receiving the responses. Yeah, they are good responses. A happy Women's Day to all. Yeah, so yeah, we are representing Rajpushpa Properties. So as you can see, Rajpushpa has newly launched few of the properties. So one is at Tellapur, the other one at like Neopolis, and one more at Manchirevla. Apart from this, the running down the line within 2 to 3 years average, we have properties named Rajpushpa Provincia, that is at Narsingi. And there you can have 2 3 BHKs like there, yeah, in the Narsingi area. Then we have Pristinia at Kokapet Neopolis Road, so where you can also get 2 BHK, 3 BHK as well as 4 BHKs. So it's nearby to CBIT and MGIT colleges. Yeah. Then we have a property that is nearby to like Tellapur.
So when it comes to exits, it falls in exit 2. So we are taking a private road from radial number 7 service road. So we call it Lifestyle City. So where it is a one-stop solution. You are having a new launch Rajpushpa Aurelia coming there. Yeah. So we have opened that. So it is space which is with complete luxury. Like you will have all the flats with proper ventilations and a ceiling height of like 11.3 feet like that. So yeah. Coming to like Aurelia, there are 3 BHK plus maid rooms. That is the project that we have. Then in the same cluster, we are having Rajpushpa Imperia. So Imperia is like you could say affordable yet luxury property. So where you can meet all the requirements that you have. So they start from like 1350 to 2880 at Imperia. Yeah. So yeah, we again have villas there. So our property which is getting to be delivered in 2026, it is named as Serene. So yeah, so this is all about Rajpushpa for now. Yeah, thank you. Hi, good afternoon everyone. My name is Satish Verma. నేను వర్టెక్స్ కంపెనీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి వీ హ్యావ్ డిఫరెంట్ లొకేషన్స్ అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ అండి. ఫస్ట్ వచ్చేసరికి నల్లగండ్ల గురించి మాట్లాడుకుందాం మనం. నల్లగండ్ల హార్ట్ ఆఫ్ ద సిటీ రైట్ నౌ. నల్లగండ్లలో మనకి విల్లా కమ్యూనిటీ ఉంది, యాజ్ ఇట్ ఈస్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ కూడా ఉంది. విల్లాస్ అయితే కనుక మనం ఇయర్ ఎండ్కే హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాము. ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి కింగ్స్టన్ పార్క్ విల్లాస్ అని మనం ఆల్రెడీ 85% వర్క్ కంప్లీట్ అయిపోయి ఇయర్ ఎండ్కి మనం హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాము. అందులో వచ్చేసరికి మనకి మినిమం 308 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 308 స్క్వేర్ యార్డ్స్లో 4020 SFT అనేది బిల్డప్ వస్తుంది. అలాగే అపార్ట్మెంట్స్ చూసుకుంటే మినిమం 1360 స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది నల్లగండ్లలో. అది మీకు మినిమం 1.1 CR నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైస్ వైజ్ కానివ్వండి, అలాగే లొకేషన్ వైజ్ కానివ్వండి, ఎవరికైనా మ్యాచ్ అయ్యే విధంగానే మన దగ్గర ప్రాజెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా తుక్కుగూడలో ఓపెన్ ప్లాటింగ్స్ ఉన్నాయి మన దగ్గర, విల్లా కమ్యూనిటీ ఉంది. అదేవిధంగా గచ్చిబౌలి, కోకాపేట అలాగా మనం కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ దాకా ఉంది ఆల్రెడీ. సో ఇందులో వచ్చేసరికి విరాట్ అని ఇంకొక ప్రాజెక్ట్ కూడా మియాపూర్లో జరుగుతుంది మనకి. ఈ విరాట్ అనే కమ్యూనిటీలో ఏంటంటే ఆల్రెడీ 6 బ్లాక్స్లో 4 బ్లాక్స్ లాంచ్ చేసి సోల్డ్ అవుట్ అయిపోయి ఇంకొక 2 బ్లాక్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు అందులో వచ్చేసరికి మనకి 7499 స్క్వేర్ ఫీట్ నడుస్తుంది. బెస్ట్ లొకేషన్లో ఉంది. మియాపూర్ మెట్రోకి జస్ట్ 200 మీటర్స్ దూరంలో మన ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనకి హార్ట్ ఆఫ్ ద సిటీలోనే ఉన్నాయి. అంటే ఎటు చూసుకున్న హైటెక్ సిటీకి 9 కిలోమీటర్స్ లోపే ఉంటుంది తప్ప 9 కిలోమీటర్స్ దాటి ఏ ప్రాజెక్టు లేదు మా దగ్గర. ఇటు గచ్చిబౌలి కానివ్వండి, ఇటు హైటెక్ సిటీ కానివ్వండి. దట్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ వర్టెక్స్. సో ఒక్కసారి మా మోడల్ ఫ్లాట్స్ విజిట్ చేయండి, మా ప్రాపర్టీస్ చూడండి. ఇంకా ప్రైస్ వైజ్ అంటారా, ది బెస్ట్ ఆఫర్స్ ఇస్తాము. అది ఈ ప్రాపర్టీ షో ద్వారా వచ్చి మీరు ఇంకా బుక్ చేసుకుంటే ఇంకా బెనిఫిట్స్ అనేవి మీకు మేము ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.